ఒబైదుల్లా కోత్వాల్ గారికి, అదేవిధంగా రాజగోపాల్ గారు వచ్చారు, వారికి కూడా, అదేవిధంగా ప్రతి ఒక్కరికి ఇక్కడ విచ్చేసిన మా కుటుంబ సభ్యులకు అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. వాస్తవంగా ఇంతకుముందు మన వంశీచంద్ర రెడ్డి గారు చెప్పినట్టు ఇది బాధ్యత స్వీకరణ సభ కాదు, అభినందన సభనే. ఎందుకంటే మాకు 3 సంవత్సరాలు అంటే ఒక కొత్త ఊపు, మా జిఎంఆర్ గారు వచ్చినాక ఒక కొత్త ఊపు తీసుకొచ్చి జిల్లాలో చాలా మంచి పనిచేసి ఒక కొత్త ప్రతి ఒక్క కార్యక్రమంలో మేము పాల్గొని మమ్మల్ని అందరినీ కూడా ఉత్తేజపరిచి ప్రతి ఒక్కరితోటి పనిచేపించి ఇవాళ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ రావడానికి ముఖ్య కారకుడైన జిఎంఆర్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా వారికి అభినందనలు కూడా తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే వారు ప్రతి ఒక్కరితోటి ఏ విధంగా పనిచేసుకోవాలి, అందరితోటి మంచి ఉండి ఇలా ప్రతి ఒక్కరితోటి ఇలా మంచి అనిపించుకొని ఇలా వారు ఒక ఎమ్మెల్యే కాగలిగినంటే నిజంగా కూడా జిల్లా కాంగ్రెస్ పదవిని వారు మంచిగా ఉపయోగించుకొని ప్రతి ఒక్కరితోటి నుంచి కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకుపోవడానికి పనిచేసినందుకు వారికి నేను నిజంగా కూడా నా అభినందన తెలియజేసుకుంటున్నాను. ఇవాళ కాంగ్రెస్ పార్టీలో నేను చేరడానికి కొన్ని కాంగ్రెస్ పార్టీ గురించి ఎక్కువ మాట్లాడా, కానీ కాంగ్రెస్ పార్టీలో నేను చేరడానికి కారణాలు, కాంగ్రెస్ పార్టీలో నేను ఏ విధంగా ముందుకు వచ్చినానని మన మాటలు మీతో చెప్తానని. ఇలా ప్రభుత్వం అనేక పనులు చేస్తుంది, వాటన్నిటి గురించి రేపటి నుంచి మాట్లాడుతున్నాం. కానీ కొన్ని విషయాలు చెప్పాల్సిన అవసరం ఉంది. అలా నేను పుట్టినప్పుడు నాకు మా నాయనమ్మ పేరు సంజమ్మ ఉంటే నా పేరు సంజీవ్ అని పెట్టడం జరిగింది. తర్వాత ఒక 4 ఏళ్ల తర్వాత మా తమ్ముడు జన్మించినప్పుడు మా నాన్నగారు ఇందిరాగాంధీకి చాలా పెద్ద అభిమాని. వారు చేసే ప్రతి ఒక్క కార్యక్రమం ప్రతి ఒక్కరికి ఆయన వారి ఇందిరాగాంధీ గారి ఐడియాలజీని ఫాలో చేసే వ్యక్తి. ఎప్పుడు కూడా ఇందిరాగాంధీ గారి గురించి గొప్పగా చెప్పే వ్యక్తి మా నాన్నగారు. అయితే మా తమ్ముడు పుట్టిన సమయంలో వారికి మా తమ్మునికి నామకరణం రాజీవ్ అని పేరు పెట్టడం జరిగింది. ఆ రాజీవ్ అని పేరు పెట్టినప్పుడు మా ఇంటికి ఎవరు వచ్చినా కూడా మా ధైర్యవంతురాలైన ఇందిరాగాంధీ గారు ఒక గొప్ప ధైర్యవంతులైన నాయకురాలు, ఆమె పిల్లల పేరే నా పిల్లల పేర్లు అని చాలా సంజీవ్ రాజీవ్ అని చెప్పి ఎన్నో సందర్భంగా ఎంతో మంది చెప్పడంలో నేను నిజంగా ఉన్నాను. ఆనాటి నుంచి కూడా నా రక్తంలో కాంగ్రెస్ పార్టీని నేను జీర్ణించుకున్నాను. అదేవిధంగా నేను చదువుకునే టైంలో కూడా ఎన్నోసార్లు ఎన్నో విషయాలు